తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమంలో అన్ని రకాల సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో లాభాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సమస్యలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, ఉపవాసం ఉండి నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, శివకేశవుల ఆలయాలను దర్శనం చేసుకోవటం మంచిది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయాల్లో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదుల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి తులసి అర్చన నిర్వహించటము, లడ్డూను నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సహోద్యోగులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో పోటీ తత్వాలు పెరుగుతూ ఉంటాయి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, సాయంకాలం వరకు ఉపవాసం ఉండి వీలైతే అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఆలోచనలు, లాభాలను గణనీయంగా పెంచుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, రామనామ సంకీర్తన నిర్వహించటం మంచిది. కన్యారాశి వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే నూతనంగా పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి గంగాజలముతో అభిషేకం నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు, గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అన్నపూర్ణ అమ్మవారికి అర్చన నిర్వహించటము, అష్టకమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ రోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. ఉద్యోగ విధానంలో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ప్రయాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంకట మోచన ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించడం. ధనుస్సు రాశి వాళ్లకు ఈ రోజు సాధారణమైనటువంటి జీవనం కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార కార్యక్రమాల్లో పోటీ తత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధూమ్ర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, గణపతి స్వామి వారిని జిల్లేడి పుష్పాలతో పూజించాలి. మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో
ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి. అన్నదమ్ములతో కుటుంబ విషయాలు చర్చించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఈ రోజు కుటుంబ విషయాల్లో అనుకూలతలుంటాయి. అలాగే కళలు, సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యల నుండి బయటపడేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవాలు లభిస్తూ ఉంటాయి. సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో అభిషేకం నిర్వహించటం